అర్థం కాలేదా? ఒకసారి నా ఏవి చూడు. అభినయ్ ఈ దశాబ్దపు నటుడు, కనిపించని కమల్ హాసన్. స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు, పరీక్ష మాత్రం పక్కోడిది రాస్తాడు. రాత్రంతా పూస్లో బోర్ నొట్టాలో తాగి ఆ సుబ్బిగాడి కొడుకు శ్రీనుగాడి పేరు మీద ఎగ్జామ్స్ రాస్తావా? అందరు నాన్న సుబ్బిగాడి కొడుకు అంటుంటే బాగా అనిపించింది నాన్న. నువ్వు అభిలా ఉండాలనుకోవాలి గాని సీనులా ఉండాలనుకోవడం ఏమిట్రా? నాకు నేనంటే బోరమ్మా. ఎప్పుడు ఇంకోలా ఉండాలనిపిస్తుంది. ఈరోజు శ్రీనులా, రేపు వేణులా, ఎల్లుండి ప్యూన్లా, రోజుకొకలా. నీలో యాక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాను రా. అంతే, ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది. పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది. 10 ఏళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్ ఎత్తి వీడిని చూడలేదు. వీడి బ్యాడ్ లక్ ఏంటో గాని ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది. నో ఫేమ్ బట్ హీ హాస్ నో షేమ్. పాజిటివిటీకి పరాకాష్ట. ఎంత వెనక్కి నెట్టినా వీణ్ణి ముందుకు నడిపించే ఏకైక శక్తి మైసమ్మ. మైసమ్మ, వెయిటింగ్ ఫర్ మిరాకిల్ అమ్మా. నాకంటూ ఒక రోజు రాసుంటావుగా. అందరి ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు? నేను వెళ్ళిపోతాను. అలా అయితే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి. బేటాలేనా? జీతాలు లేవా? దరిద్రుడా, అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే 6,000 పెట్టి చెప్పులు కొంటావా? సిగ్గుందరా నీకు? ఆర్టిస్ట్ కి సిగ్గు ఉండకూడదు కదా నాన్న. నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గానీ సిగ్గు మాత్రం లేదురా. నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడివి. ఒక ఆర్డినరీ గాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్ట్రాలు? అలా సింగిల్ గా కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న. ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ కొడుకు. చెత్త చెత్త నా కొడుకు. దెబ్బలేని లైఫ్ ఉంటుందా? ఏం ఆడుతున్నా? అదే, దెబ్బలు లేని లైఫ్ ఉంటుందా? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా. అన్నా లడ్డు అన్నా. లడ్డు వస్తుంది అనుకుంటాం, నిమ్మకాయ వచ్చింది. దీనికే ఫీల్ అవుతామా? పిండేసి జ్యూస్ కొట్టాడరే అంటే భయ్యా. నువ్వు పని మీద వచ్చావు, అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో, తొక్కాల్సి వస్తే తొక్కి, కానీ అల్టిమేట్ గా పని అవ్వాలి. థ్యాంక్స్ భయ్యా. అది వదిగాని నువ్వు డైరెక్టర్ అయితే ఒక్కసారి నా ఫేస్ మీద క్లాప్ కొట్టు భయ్యా. క్లాప్స్ కొట్టిచ్చేస్తా. అరే 2 కేజీలు కాజు బర్ఫీ, 1 కేజీ మోతి సరిపోతలేరా? అభి 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 యారా, నీ మరదలకి పెళ్లి చూపులు నీ ఇంట్లోనేటగా? అవును. ముందు నీకే ఇద్దాం అనుకున్నారంట కదా అబ్బాయి. మనం ఏం పీకాని ఇస్తారంటే మీరు ఇస్తారా? మరి ఒక్కసారి వీడు ఏడుస్తే చూడాలను. అవునండి. శామ్, అదండి మ్యాటరు. అల్లుడు మామా. అల్లుడు అద్దుస్ మామా. థ్యాంక్ యూ అల్లుడు. పూజ ఎక్కడ? పూజ బావా, బావా, నువ్వు నమ్మే ఆ మైసమ్మ సాక్షిగా అడుగుతున్నా, నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా? అవ్వకపోతే నన్ను వదిలేవు కదా? వదిలేస్తావు బావా. పూజ పూజ నిన్ను కాదు, నా ప్రాణాన్ని. పూజ ఆజా. నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బావా. ఇది జస్ట్ లైఫ్లెస్ బాడీ, ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే. నువ్వు బతికేస్తావే. అవునా బావా? అందుకే నేను ఇప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేయలేదు. ఐ లవ్ యూ బావా. విలువలే మా ఆస్తి బావా. ముందుకు రారా. అల్లుడు కొంచెం వెనక్కి. ఐ నో. ఇంకొంచెం కాస్త.
ఇంకా చాలే పౌడర్లు కారిపోతున్నాయి పొలోమని సరే ఏంటండి బయలుదేరండి ఏంటి ఉషా వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా? ఇంతకంటే అవమానం నాకేముంటుందండి? కరెక్టే, అడుగుతున్న క్వశ్చన్లన్నీ కరెక్టే, కానీ అడుగుతున్న క్యాండిడేటే రాంగ్. స్విచ్ చేస్తే లైట్ అక్కడ వెలుగుతుంది అనుకుంటే ఎక్కడ వెలుగుతుంది? ఎలగాల్సినోడు ఎంగిలాకులు ఎత్తుకుంటున్నాడు. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి శ్యామ్? అది సూపర్. ఇచ్చిడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్ లా ఉన్నాడు, సగల్లట్టు తిన్నాడు. ఆడింగిల్ తింటావేట దరిద్రుడా. అవునా, మరి వాడు నా పెళ్లి చేసుకుంటున్నాడు, పర్లేదా శ్యామ్? మామా ఆమా పోలేరా పోలేరా? నువ్వు అసలు ఆడదానమేనా? అబే కాదు, అమ్మని. ఈ సంసారం, ఈ సంస్కారం, అబ్బా 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 అబ్బా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒరిజినల్గా ఏడు కదా చావాల్సింది. అప్పుడెప్పుడో డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసుంటే తేడా వదిలిపోయేది. ఏంట్రా నోటికి ఏదొస్తే అది మాట్లాడవేనా? అసలు నువ్వు మనిషివేనా? కాదురా, నాన్నని. నీతో మాటలేంటి? నాని, ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నీకు తెలిసిందే కదరా. నీ మనసులో ఏం పెట్టుకోవద్దురా. బంగారం, నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా. బాగా చేశాను అమ్మా. ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా. నిజంగా? శ్యామ్ ఓకేనా? నేను ఫిక్స్ అయ్యి ఫీల్డ్లోకి దిగా. అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టి పోసినా మట్టి పోసినా బ్రష్ వేసుకో. బ్రష్ ఏముందిరా నీ లైఫ్ లో? దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప మిగిందట, అలా ఉంది. మర్దలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ ఇరుకు. ఇవ లైఫ్ లో స్పార్క్ ఉందన్నా. లిఖిత